లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. Taste the Daily. బాబు పవన్ల 2.5 గంటల భేటీ ఏం జరిగింది, దేని గురించి అంత చర్చ? వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా సుమారుగా 2.5 గంటల సేపు చర్చలు జరిపారు. అసలు దేని గురించి? వీరిద్దరు తప్ప అక్కడ ఎవరూ లేరు. సో అసలు ఏ విషయం పైన చర్చ ఇంత సుదీర్ఘంగా జరిగింది అని చెప్పేసి అయితే ఖచ్చితంగా మనం విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, అసలు వాస్తవం ఏంటా అని చెప్పేసి అయితే ఏ ఒక్కరికి తెలీదు. వాళ్ళందరికి వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తానో లేదా మీడియా ముందుకు వచ్చి చెప్తే తప్ప మామూలుగా మనం ఊహించుకోవాల్సిందే. సో అందులో ప్రధానంగా ఏంటి అంటే తాజాగా రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది ఏంటి అంటే కల్తీ నెయ్యి. కల్తీ నెయ్యి కాదు, అసలు ఓ విధంగా చెప్పాలి అంటే కొవ్వే లేదు అని చెప్పేసి వైసీపీ, నెయ్యే లేదు అని చెప్పేసి సిట్ ఇచ్చిన క్రమంలో ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకున్న అంశం. ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించింది. పైగా అందరూ కూడా ఆరాధ్య దైవంగా భావించే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రసాదం. మరి అటువంటప్పుడు దీనికి సంబంధించిన అంశం ఎంత సెన్సిటివ్గా ఉంటుంది? సమాజం ఆ విధంగా ఉలిక్కిపడేలాగా ఉంది. సో ఇక్కడ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, ఎన్డీఆర్ఐ ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, సిట్ దాఖలు చేసిన పిటిషన్ పైన ఇప్పుడు ప్రధానంగా ఇదే హాట్ టాపిక్గా మారింది. సో ఈ క్రమంలో ఇది ప్రజల్లో నోళ్ళలో నానిపోతూ ఉంది. దీనికి తగినట్టుగా విపక్ష నాయకులైనటువంటి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఎపిసోడు ఇది చివరికి కులాల కుంపటిగా కూడా మారిపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇటువంటి పరిస్థితుల్లో అసలు దీనికి సంబంధించింది ఏం చేయాలి? ఓ ప్రక్కన పాలక మండలికి సంబంధించిన వ్యక్తులు ఎవరూ కూడా లేకుండా కేవలం అధికారులు మాత్రమే సిట్టు పొందపరచడానికి గల కారణం ఏంటి? అట్లాగే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏదైతే వీడిద్దరు మాట్లాడిన తర్వాత అక్కడ జరిగిన అది దాడులు అనాలో విధ్వంసాలు అనాలో అది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే చేశారా, లేకపోతే వాళ్ళందరూ వాళ్ళే చేసుకొని అధికార పార్టీ వైపు నెడుతున్నారా? ఏది ఏమైనా కానీ అక్కడ ప్రభుత్వానికి ఓ విధంగా మచ్చ. సో ఈ నేపథ్యంలోనే దీన్ని ఎలా పరిష్కరించాలి, ఇది ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది మాత్రం కత్తి మీద సాము లాంటిదే. ఎందుకంటే ఓ ప్రక్కన అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు ఆవేశంతో ఊగిపోతూ ఉన్నారు. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినవన్నీ కూడా ఆ విధ్వంసాలు, ఆ దాడులు, తగలబెట్టే వ్యవహారాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వాటిని వీళ్ళు మనసులో పెట్టుకుంటారు. అంత మాత్రాన వీళ్ళను చేయమని చెప్పేసి ఏ ఒక్కరు కూడా దాన్ని హర్షించరు. అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఆల్రెడీ స్పష్టంగా మొన్ననే మాట్లాడటం జరిగింది. మీరు ఎక్కడా కూడా ఆవేశాలకు గురి కావద్దు, సంయమనంతో ఉండండి, వాళ్ళకు ట్రాప్ వేస్తున్నారు, దయచేసి మీరు ఎక్కడా కూడా టెంప్ట్ అవ్వద్దు అని చెప్పేసి ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలతో భేటీ నిర్వహించి వాళ్ళపైన కూడా చాలా సీరియస్గానే చెప్పారు. అసలు ఈ అంశం పైన మీరు ఎక్కడా కూడా ఖండించట్లేదు, ఎందుకని ఏంటి అని చెప్పేసి చాలా సీరియస్ అయ్యారని మనం కూడా ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఈ నేపథ్యంలో వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్కి, నాయకులకి చెప్పుకోవడంతో పాటుగా ఒక ప్రభుత్వ పరంగా మనం ఏం చేయాలి అని చెప్పేసి దీనిపైన చర్చ జరుగుతుంది అనే మాట మాత్రం వాస్తవం. అట్ ద సేమ్ టైం మరో కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఒక ప్రక్కన పార్లమెంటరీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పార్లమెంటరీ సమావేశాల్లో ఎంపీలు ప్రధానంగా ఈ బడ్జెట్కి సంబంధించిన అంశం, ఈ బడ్జెట్లో కేంద్రం మనకి కేటాయింపులు అంటే ఎస్టిమేషన్ ఏ రకంగా వేసింది? సో ఈ నేపథ్యంలోనే మనం ఇంకా ఏదైనా సరే అడిగితే బాగుంటుందా, ఏ రకంగా చేయాలి? ప్రధానంగా ఈ పోలవరానికి సంబంధించి కావచ్చు, రాజధానికి సంబంధించి కావచ్చు, అలాగే ఈ గ్రామీణ వాటికి సంబంధించిన నిధులతో పాటుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించింది కావచ్చు, ఇలా అనేక రకాలైన అంశాలు వాటితో కూడా ముడిపడి ఉంటాయి. అది కూడా ఖచ్చితంగా చర్చకు వస్తుంది. వీటితో పాటుగా అది కొద్ది సమయంలోనే ఒక 4 రాజ్యసభ స్థానాలకి సంబంధించిన ఖాళీలు కూడా అవ్వబోతూ ఉన్నాయి. సో వాటికి కూడా మరి ఎవరికి ఎన్ని తీసుకోవాలి అనేది కూడా చర్చకు రావచ్చేమో బహుశా. సో ఈ నేపథ్యంలో ఇందులో వీటన్నిటికంటే కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, ఒక ప్రక్కన లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఎందుకంటే ఇటీవల కాలంలో కొంత డిస్టర్బెన్స్ అయితే కనపడతా ఉంది.
సో ఈ డిస్టర్బెన్సెస్ అన్నింటిని కూడా ఎలా కంట్రోల్ చేయాలి, వాటితో పాటుగా రాష్ట్రానికి నిధులు ఏ రకంగా ఆ బడ్జెట్ కేటాయింపుల్లో ఏమైనా సరే లోటుపాట్లు ఉన్నా వాటిని ఏ రకంగా మనం కేంద్రం నుంచి ఒప్పించి తెప్పించుకోవాలి అనే తరహాలో మరొకటి. సో ఇలా ఈ అన్ని అంశాలతో పాటుగా ఈ ప్రతిపక్ష పార్టీ ఏదైతే వైసీపీ పదే పదే ప్రెస్ మీట్లు పెట్టేసి ఆ కల్తీ నెయ్యి ఏమీ లేదు మాకు క్లీన్ చిట్ ఇచ్చేసింది అని చెప్పేసి, అందుకే ఇప్పుడు లైవ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. క్లీన్ చిట్ ఇచ్చేసింది సిట్ అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి క్లీన్ చిట్ ఎలా ఇచ్చిందో, ఒక ప్రక్కన రసాయనాలు మొత్తం ఉన్నాయి, అందులో ఎటువంటి వెన్న లేదు, పాలు లేవు, నెయ్యి అనేది అసలు లేటానికి అవకాశం లేదు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పిన. కోర్స్ అక్కడ కొవ్వు అనికి సంబంధించిన అంశాలు ఏమి లేకపోయినా ఇదంతా కూడా రసాయనాలతో కూడింది అని చెప్పేసి చెప్పినా కానీ క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఇప్పుడు ప్రెస్ మీట్ లైవ్లో చెప్తా ఉన్నారు. సో ఆ తరహాలో వీళ్ళు రివర్స్ అటాక్లో వైసీపీ వాళ్ళు వస్తున్నారు. దానికి ప్రభుత్వం తరపు నుంచి అంత పెద్దగా అంటే ప్రధానంగా ఇటు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కొంతమంది చేస్తున్నప్పటికీ కూడా అంత బలంగా ఇంకా గట్టిగా వినిపించాలి అని చెప్పేసి వీళ్ళ సైడ్ నుంచి కొంచెం ప్రెషర్ ఉండటం కావచ్చు. సో ఈ రకంగా ఇక్కడ హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశాలు, అలాగే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా చర్చకు వచ్చి ఉంటాయి. అది కూడా 2:30 గంటల సేపు సుదీర్ఘమైన చర్చలు జరిగినాయి అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ప్రధానంగా ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఎపిసోడ్ కూడా ఖచ్చితంగా చర్చకు వస్తుంది. ఎందుకంటే ఇది ఏమిటి మనం మాట్లాడుకున్నాం గత వీడియోలో కూడా, ఈ భౌతిక దాడులు, ఇంటి మీదకి వెళ్ళటాలు, అటాకింగ్లు చేయటాలు ఒక ఎత్తు అయితే ఈ పెట్రో బాంబులకు సంబంధించిన అంశంలో మనం గత వీడియోలో కూడా చెప్పాం, దీనిపైన విచారణ జరపాలి. అసలు ఎవరు చేసినా అది అధికార పార్టీయా, ఏ పార్టీయా, లేకపోతే ఆ ముసుగులో ఉన్న వేరే వాళ్ళ, ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి తావు లేకుండా చేయవలసిన చోట ఈ రకమైన పరిస్థితులు, పైగా ఎంతో సున్నితంగా ఉండవలసిన అంశాలు కూడా కులానికి సంబంధించినవి కూడా ఇలా బయటికి తీసుకొచ్చేసి కాపని, ఇటు ప్రక్కన వచ్చేసి బీసీ సామాజిక వర్గాలని అని చెప్పేసి మాట్లాడుతున్నారు అని అంటే, ఇక్కడ జనరల్గా ఈ కమ్మ కాపు ఈక్వేషన్ అనే దాన్నే వీలైనంతవరకు విడగొట్టాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రయత్నాలు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి జరగవు అని చెప్పేసి ఇటు ప్రక్కన కూటమికి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇలా ఈ కాస్ట్ ఈక్వేషన్స్ అనేవే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముడిపడి ఉంటాయి కాబట్టి వాటినే తెరపైకి తీసుకొచ్చి పదే రాజకీయం చేయాలి అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ కాస్ట్ ఈక్వేషన్స్ వీటన్నిటి కాదు, ముందు తప్పు ఎవరు చేశారు అనేది మాత్రమే చూడాలి. దానికి ఇక్కడ పార్టీలు, కులాలు, ప్రాంతాలు వేటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అందులో ప్రధానంగా ఇక్కడ ఇప్పుడు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి, తనపైన కూడా కేసు నమోదైందంట, ఎఫ్ఐఆర్ నమోదైందంట. సో ఇక్కడ పార్టీలకు అతీతంగా ఒక ఎమ్మెల్యే పైన, అది రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైందంటే అది మామూలు విషయం కాదు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎంత విధ్వంసాలు చేసినా ఏ ఒక్కరిపైన కూడా ఒక్క కేసు కూడా రిజిస్టర్ అయ్యేది కాదు. సో అఫ్కోర్స్ ఇట్లాంటి ఆరోపణలన్నీ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. కానీ చాలా కాలం తర్వాత ఇంత సుదీర్ఘ చర్చ పవన్ బాబుల భేటీ జరిగింది అంటే ఖచ్చితంగా ఇది రాష్ట్రానికి ప్రస్తుతం జరుగుతున్న సమీకరణాలు, పరిస్థితులు వీటన్నిటి నేపథ్యంలోనే మరి ఏ రకంగా మనం ముందుకు అడుగులు వేస్తే మంచిదంటారు ఏంటి అని చెప్పేసి చాలా వచ్చి ఉండొచ్చు. సో ఒకవేళ వాళ్ళు కనుక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినా, లేకపోతే మీడియా ముందుకు వచ్చి చెప్పినా అప్పుడు క్లారిటీ ఉంటుంది. కానీ ఇది మనం అంతా కూడా ఊహాతీతమే, ఇలా జరిగి ఉంటుందేమో అని చెప్పేసి. సో మీరేమనుకుంటున్నారా, ఆ చర్చలో ఏం జరిగి ఉంటుందని భావిస్తున్నారా అనే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.